జాతక కథ. మూగవాడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మద్రదేశపు రాజు కూతురు చంద్రాదేవి ఆయనకు పట్టపురాణిగా ఉండేది. ఎంతకాలం గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. యువరాజు లేనందుకు ప్రజలు విచారించి రాజు వద్దకు వెళ్లి పిల్లలు కలగడానికి ఏవైనా వ్రతాలు చెయ్యమన్నారు. ఆ ప్రకారమే చంద్రాదేవి అనేక వ్రతాలు చేసింది. ఆమె ఒక పౌర్ణమి పుణ్యదినాన ఉపవాసం ఉండి నేనే శీలవతినైతే నాకు ఒక మగపిల్లవాడు కలగాలి అనుకున్నది. దేవతలకు రాజైన ఇంద్రుడు ఆమె కోరిక నెరవేర్చటానికి నిశ్చయించి ఆమె గర్భవాసాన జన్మించగలవాడెవడా అని ఆలోచించేసరికి ఆయనకు బోధిసత్వుడు జ్ఞాపకం వచ్చాడు. బోధిసత్వుడు ఒకప్పుడు కాశీరాజుగా జన్మించి 20 ఏళ్లు పరిపాలించి ఆ 20 ఏళ్ల పరిపాలనలోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 80,000 ఏళ్లు ఉష్ణద నరకం అనుభవించి తర్వాత దేవలోకంలో ఉండి అక్కడ తన కాలం తీరిపోగా ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంద్రుడు ఆ సమయంలో బోధిసత్వుడి వద్దకు వెళ్లి, మిత్రమా, నువ్వు వెళ్లి మానవలోకంలో జన్మించినట్టయితే ఎంతో పుణ్యం సంపాదించడమే కాక మానవకోటిని ఉద్ధరించగలుగుతావు. కాశీరాజు ఆయన భార్య చంద్రాదేవి పుత్రుణ్ణి కోరి ఎన్నో వ్రతాలు చేస్తున్నారు. వారి కుమారుడివై జన్మించు అని కోరాడు. అందుకు బోధిసత్వుడు సమ్మతించాడు. బోధిసత్వుడు చంద్రాదేవి గర్భంలో ప్రవేశించిన సమయానే అతని అనుచరులైన దేవతలు 500 మంది కాశీరాజు పరివారంలోని వారి భార్యల గర్భాలలో ప్రవేశించారు. సకాలంలో బోధిసత్వుడు చంద్రాదేవి గర్భాన అనేక శుభ లక్షణాలతో జన్మించాడు. ఆ రోజునే మిగిలిన 500 మంది పుట్టారు. వారందరూ తన కుమారుడితో పాటుగా పెరిగి అతనికి అనుచరులుగా ఉండాలని రాజు ఉత్తర్విచ్చాడు. తన కుమారుడికి పాలివ్వటానికి 64 మంది దాదులను ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన తన పట్టపురాణి వద్దకు వెళ్లి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఆమె సమయం వచ్చినప్పుడు కోరుకుంటానన్నది. పిల్లవాడికి బారసాల చేసి తేమియుడని పేరు పెట్టుకున్నారు. ఆ సమయంలో రాజు సిద్ధాంతులను పిల్లవాడికి అరిష్టాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. వారు లక్షణాలన్నీ పరిశీలించి, రాజా, ఈ కుర్రవాడికి ఎట్టి ప్రమాదాలు లేవు, పూర్ణాయువు అవుతాడు అని చెప్పారు. తేమియుడు 1 నెల వయసు గలవాడై ఉండగా అతన్ని చక్కగా అలంకరించి సభలో ఉన్న రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. రాజు తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించసాగాడు. ఈ సమయంలో 4 దొంగలను రాజుగారి ఎదుట విచారణకు తెచ్చారు. రాజుగారు 4 విచారించి మొదటి దొంగను 1000 కొరడా దెబ్బలు కొట్టమని, రెండవ వాణ్ణి యావజ్జీవం కారాగృహంలో ఉంచమని, మూడవ వాణ్ణి ఈటెలతో పొడవమని, 4వ వాణ్ణి కొరత వెయ్యమని ఉత్తర్వులిచ్చాడు. పూర్వజన్మ జ్ఞానం గల బోధిసత్వుడు ఇదంతా చూసి, అయ్యో, నా తండ్రి రాజు అయిన కారణం చేత కదా నరకాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తున్నాడు. నేను ఒకప్పుడు 20 ఏళ్లు రాజుగా ఉన్నందువల్ల 80,000 ఏళ్లు ఉష్ణద నరకం అనుభవించాను. మళ్లీ నేనీ దొంగల వంశంలో జన్మించానేమిటి? తాను దొంగ అన్నది తెలియక నా తండ్రి 4 దొంగలకు అతి క్రూరమైన శిక్షలు విధించాడు. భవిష్యత్తులో నేను కూడా రాజునయ్యానంటే మళ్లీ నాకు నరకప్రాప్తి తప్పదు అనుకున్నాడు. అది మొదలు అతనికి ఈ దొంగ బతుకు తప్పించుకోవడం ఎలాగా అని విచారం పట్టుకుంది. అతని బంగారు శరీరం వాడినట్టయిపోయింది. అప్పుడతనికి ఒకనాడు తన పూర్వజన్మ తాలూకు తల్లి కనిపించి, భయపడుకున్నాయన, ఈ పాపపు జీవితం నుంచి తప్పించుకోవాలంటే చెవిటివాడిలాగా, మూగవాడిలాగా, కాళ్ళు లేనివాడిలాగా, మతి లేనివాడిలాగా నటించు అని హెచ్చరించింది. తేమియుడు అలాగే చెయ్య నిశ్చయించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బోధిసత్వుడున్న చోటనే మిగిలిన 500 మంది పిల్లలను ఉంచారు. వారంతా ఆకలి కాగానే పాల కోసం ఏడవసాగారు. కాని వారందరిలో బోధిసత్వుడు ఒక్కడే ఏడవలేదు. ఆ లోకంలో నరకం అనుభవించడం కన్నా ఆకలికి మాడి చావటం నయం అనుకున్నాడు. దాదులు వెళ్లి రాజకుమారుడు పాల కోసం ఏడవడం లేదని రాణితో చెప్పారు. ఆమె ఆ సంగతి రాజుతో అన్నది. రాజు బ్రాహ్మణులను పిలిపించి సలహా అడిగాడు. పిల్లవాడు పాల కోసం ఏడవనవసరం లేదు, సరి అయిన వేళకు పాలిస్తే గుటగుటా తాగేస్తాడు అన్నారు బ్రాహ్మణులు. దాదులు అలాగే చేస్తూ వచ్చారు. కాని పరీక్షకుగాను వారు ఒక్కోసారి పాలు ఇవ్వటం మానేస్తే పిల్లవాడు ఏడిచేవాడు కాదు. ఇది వారికి ఆశ్చర్యం కలిగించింది. అదీకాక మిగిలిన పిల్లల్లా
అతను చేతులు కాళ్ళు కదిలించి ఆడుకోలేదు, కేరింతలు కొట్టలేదు. అతని గొంతు నుంచి ఏ చప్పుడూ లేదు. చిటికెలు వేస్తే విననట్టుగా కనబడేవాడు. దీనికి కారణమేమిటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈ విధంగా 1 ఏడాది గడిచింది. ఒకనాడు దాదులు మిఠాయి తెచ్చి పిల్లలందరి మధ్య పెట్టి, తినండి అని చాటుకు వెళ్లి ఏం జరుగుతుందో చూడసాగారు. మిగిలిన పిల్లలందరూ ఎగబడి మిఠాయి తిన్నారు. ఒకరి చేతిలోది ఒకరు లాక్కున్నారు. తేమేయుడు మాత్రం కొంచెం కూడా ఆసక్తి కనపరచలేదు. ఇది చూసి రాణి గుండె చెరువైపోయింది. ఆమె మిఠాయి తెచ్చి, తిను తండ్రి అని తన చేత్తో అతని నోట పెట్టింది. 5 ఏళ్లు గడిచాయి. 5 ఏళ్లు నిండిన పిల్లలకు నిప్పు భయం తెలుస్తుంది. నిప్పు చూసి తేమేయుడు భయపడతాడేమో చూస్తామని రాజుగారు పిల్లల కోసం ఒక పెద్ద పాక వేయించి దానిపైన తాటాకులు వేయించారు. అందులో పిల్లలందర్నీ ఉంచారు. తర్వాత ఆ పాకకు నిప్పు అంటించారు. నిప్పు చూడగానే మిగిలిన 500 మంది పిల్లలు భయపడి పారిపోయారు. తేమేయుడు మాత్రం నరకంలో మగ్గటం కన్నా ఈ మంటల్లో చావడమే నయం అనుకుని నిర్లిప్తుడిగా ఉండిపోయాడు. మంటలు అతని దాకా వచ్చే సమయానికి అతన్ని ఎవరో ఎత్తుకుని ఈవతలకి రావలసి వచ్చింది. తేమేయుడు 7 ఏళ్లవాడయ్యాడు. కొన్ని తాచుపాములకు కూరలు పీకేసి మూతులు కుట్టి పిల్లలందరూ ఉన్న చోట వదిలారు. మిగిలిన పిల్లలందరూ బెదిరి పారిపోయారు. కాని తేమేయుడు కూచున్న చోటు నుంచి కదల్లేదు. పాములు అతని శరీరం నిండా పాకాయి. అతని నెత్తిన పడగలు విప్పిపట్టాయి. అయినా అతను చలించలేదు. అతని కాళ్లలో ఏ లోపమూ లేదు. చెవులు నోరు కూడా ఉండవలసినట్టుగానే ఉన్నాయి. అతను ఎందుకు కదలడో, ఎందుకు మాట్లాడడో, ఎందుకు వినడో ఎవరూ ఊహించలేకపోయారు. పిల్లల వినోదం కోసం నాటకాలాడారు. వినోదం చూసి మిగిలిన పిల్లలందరూ నవ్వారుగాని తేమేయుడు నవ్వలేదు. ఒకనాడు కత్తితో నృత్యం చేస్తూ, ఏడి ఆ రాజకుమారుడు, వాణ్ణి శిరశ్ఛేదం చేస్తాను అంటూ కత్తి చాచి తేమేయుడి మీదకి భయంకరంగా వచ్చాడు. మిగిలిన పిల్లలు కెవ్వున అరిచి పారిపోయారు. కాని తేమేయుడు కాస్త కూడా చెలించలేదు. నృత్యగాడు తన నటన చాలించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అతనిలో చైతన్యం కలిగించటానికి ఎన్నో చేశారు. అతని చుట్టూ అకస్మాత్తుగా శంఖాలు ఊదారు. అదే పనిగా డప్పులు వాయించారు. అతని శరీరానికి బెల్లపు నీరు పట్టించి మీద ఈగలు వాలి బాధపెట్టేటట్టు చేశారు. అనేక రోజుల పాటు పళ్ళు తోమక, నీళ్లు పొయ్యక ఉంచారు. అతని శరీరం నుంచి దుర్గంధం పుట్టింది. అప్పుడు అందరూ అతన్ని హేళన చేస్తూ, ఏమిటిది, లేచి వెళ్లి నీళ్లు పోసుకోరాదా, శుభ్రంగా ఉండాలన్న జ్ఞానం కూడా లేదు అన్నారు. ఆఖరకు అతని మంచం కింద మంటలు పెట్టారు. ఆ మంటలకు అతని శరీరం బొబ్బలెక్కసాగింది. ఆ మంటల కంటే ఈ మంటలే నయం అనుకుని తేమేయుడు ఏమాత్రమూ చెలించలేదు. అతను చెలించకపోయినా లేక లేక కన్నా అతని తల్లిదండ్రులు చెలించారు. వారి కడుపు తరుక్కుపోయింది. వారి పరీక్షలన్నీ కట్టిపెట్టించి కొడుకు వద్దకు వెళ్లి ప్రాధేయపడ్డారు. నాయనా, నీలో ఏ అవలక్షణమూ లేదు. మాకు తెలుసు. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాం. నువ్విలా మన్ను తిన్న పాములాగా పడి ఉండడం మాకు అవమానంగా ఉంది. లేచి మామూలు మనిషిలాగా తిరుగు నాయనా అని ఎన్నోసార్లు వేడుకున్నారు. అయినా లాభం లేకపోయింది. తేమేయుడికి 16 ఏళ్లు నిండాయి. ఎంత కాళ్ళు లేనివాడైనా, మూగవాడైనా, చెవిటివాడైనా యుక్త వయసు వచ్చాక ప్రేమ అన్నది కలగకుండా ఉండదు. అందుచేత మనవాణ్ణి ఆకర్షించడానికి నాట్యకత్తెలను నియోగిస్తాను. వారందరూ వాడి చుట్టూ ఆడుతూ నృత్యం చేస్తూ ఉంటే ఒకతే అయినా వాడి మనస్సును ఆకర్షించవచ్చు. అలా ఆకర్షించిన దాన్ని వాడికి పట్టపురాణిగా చేస్తాను అన్నాడు రాజు. తేమేయుడికి పన్నీట స్నానం చేయించి మంచి బట్టలు ధరింపచేసి ఇంద్రభవనం లాంటి భవనంలో హంసతూలిక తల్పం మీద కూర్చోపెట్టారు. ఆ భవనం నిండా పూలు, అత్తరువులు, సాంబ్రాణి, పానీయాలు అమర్చారు. అక్కడికి అనేక మంది నృత్యం చేసే యువతులు వచ్చారు. వారు తమ ఆటలతోనూ పాటలతోనూ రాజకుమారుణ్ణి రంజింపచేయటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కాని అతను ఆ నృత్యం చేసే యువతల గాలి సోకితే ఏమవుతుందోనని ఊపిరి కూడా పీల్చక కొయ్యలాగా అయిపోయాడు. చివరకా యువతులు ప్రాణం విసిగి రాజుగారి వద్దకు వెళ్లి, మీ కుమారుడు మనిషి కాడు, రాక్షసుడై ఉండాలి. మేము నాట్యం చేసూ దగ్గరికి పోతే నిలువునా కొయ్యబారిపోయాడు అని చెప్పారు. ఈ విధంగా 16 ఏళ్లపాటు సాగించిన ప్రతి పరీక్ష బూడిదలో పోసిన పన్నీరైపోయింది.
తేమయుడి రహస్యమేమిటో ఎవరికీ తెలియలేదు. రాజుగారు దైవజ్ఞులను పిలిపించి, నాకు కుమారుడు కలిగినప్పుడు అతనిలో అనేక శుభలక్షణాలున్నాయని, అరిష్టాలేమీ రావని మీరు చెప్పారు. నా కొడుకు అవిటివాడు, పుట్టు చెవిటి, పుట్టు మూగ. మీ మాటలు అక్షరాలా అబద్ధమయ్యాయి. దీనికేమంటారు అని అడిగాడు. మహారాజా, మీరు ఎన్నో వ్రతాలు చేసి లేక లేక కొడుకును కని ఆనందంలో ఉన్న సమయంలో ఆ కొడుకు అదృష్టహీనుడని చెప్పడానికి మాకు నోరు రాలేదు. అందుచేత అబద్ధం చెప్పాం అన్నారు దైవజ్ఞులు. ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు రాజు. అయ్యా, ఈ కుర్రవాడు జీవించి ఉండటం వల్ల మీకు మీ రాజ్యానికి మహారాణి గారికి ఆపద తప్పదు. అందుచేత అశుభ లక్షణాలు గల గుర్రాలను కట్టి అందులో ఈ కుర్రవాణ్ణి పెట్టి పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపోయి అక్కడ పాతిపెట్టించండి అన్నారు దైవజ్ఞులు. అపాయాలకు వెరిచి రాజు అలాగే చేయించమన్నాడు. ఈ సంగతి విని చంద్రాదేవి రాజు వద్దకు వెళ్లి, మహారాజా, నాకొక వరం ఇస్తానని వెనక వాగ్దానం చేశారు. ఇప్పుడా వరం ఇవ్వండి అన్నది. రాజు సరేనన్నాడు. అయితే నా కొడుకుకు రాజ్యాభిషేకం చెయ్యండి అన్నది రాణి. అది సాధ్యమయ్యే పని కాదు. నీ కొడుకు అరిష్టజాతకుడు అన్నాడు రాజు. యావజ్జీవం కాకపోయినా 7 ఏళ్లపాటు రాజ్యం చెయ్యనివ్వండి అన్నది రాణి. రాజు వల్ల కాదన్నాడు. ఆఖరుకు 7 రోజుల పాటు రాజును చెయ్యటానికి ఒప్పుకున్నాడు. చంద్రదేవి వెంటనే తన కుమారుడికి తగిన వస్త్రాభరణాలు తొడిగించింది. నగరమంతా అలంకరించి ఆ రోజు నుంచి తేమై మహారాజు పరిపాలన ఆరంభమవుతున్నదని చాటింపు వేశారు. ఆ రాత్రి యావత్తు చంద్రాదేవి తన కొడుకు దగ్గర కూర్చుని, నాయనా, నీకోసం 16 ఏళ్ల పాటు నేను కన్ను మూయలేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు కాయలు కాశాయి. నువ్వు అవిటివాడివి కావు, నాకు తెలుసు. నాకోసమైనా లేచి తిరుగు నాయనా అని ఎంతో బతిమాలింది. కాని తేమయుడిలో ఎంతమాత్రం చైతన్యం లేదు. ఈ విధంగా 6 రోజులు గడిచాయి. రాజు తన సారథి అయిన సునందుణ్ణి పిలిచి, రేపు లోపల అశుభప్రదమైన రథానికి అశుభ లక్షణాలు గల గుర్రాలను పూంచి సిద్ధం చెయ్యి. తర్వాత తేమయుణ్ణి అందులో పెట్టుకుని పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపో. అక్కడ నలుచదరంగా ఒక గొయ్యి తవ్వి అందులో తేమయుణ్ణి పడవేసి పూడ్చి స్నానం చేసిరా అని ఆజ్ఞాపించాడు. ఆఖరు రాత్రి చంద్రాదేవి తన కొడుకు మీద పడి కన్నీరు కారుస్తూ, రాజుగారు నీ మరణానికి ఉత్తరవిచ్చాడు. నీ ఆయువు రేపటితో మూడింది తండ్రి అని ఏడ్చింది. ఈ మాట వినగానే బోధిసత్వుడికి పరమానందమైంది. 16 ఏళ్లు నేను చేసిన కృషి ఫలించబోతున్నది కదా అనుకున్నాడు. తన తల్లి గుండె పగిలి ఏడుస్తున్నదని తెలిసి కూడా ఆమెను ఊరడించడానికైనా నోరు విప్పలేదు. తెల్లవారుతూనే సారథి సునందుడు రథం సిద్ధం చేసి తెచ్చి తలవాకిట నిలబెట్టి లోపలికి వచ్చి రాణితో, అమ్మా, తమకు తెలియందేమున్నది, రాజాజ్ఞ నిర్వర్తించాలి అన్నాడు. చంద్రాదేవి తన కుమారుడిపై పడి ఏడవసాగింది. సారథి తేమయుణ్ణి తన చేతులతో ఎత్తుకుని రథంలో పెట్టి పడమటి ద్వారానికి పోతున్నాననుకుంటూ తూర్పు ద్వారం కేసి వెళ్లాడు. తూర్పు ద్వారం దాటి రథం 3 యోజనాలు వెళ్లేదాకా ఆగలేదు. అక్కడ సునందుడికి ఒక అడవి, దాని సమీపంగా రుద్రభూమి ఉన్నట్టు భ్రమ కలిగింది. వెంటనే అతను రథం దిగి తేమయుడి నగలు ఒలిచి మూట కట్టి ఒకచోట నలుచదరంగా గుంట తవ్వనారంభించాడు. 16 ఏళ్లుగా చలనం లేని నా అవయవాలకు ఇప్పుడు పని తగిలింది అనుకుంటూ బోధిసత్వుడు లేచి నిలబడి తన చేతులను రుద్దుకున్నాడు. చేతులతో 2 కాళ్ళు రుద్దుకున్నాడు. రథం నుంచి దిగి అటూ ఇటూ నడిచి చూసుకున్నాడు. తనకేమాత్రం బలం ఉన్నదో చూడడానికి రథాన్ని వెనక నుంచి పట్టుకుని ఎత్తాడు. అది చెండులాగా లేచింది. తర్వాత అతను గుంట తవ్వే సునందుడితో, ఏమోయ్, అంత శ్రద్ధగా గుంట తవ్వుతున్నావు, ఎందుకేమిటి అన్నాడు. మా రాజుగారి కొడుకు వికలాంగుడు, మూగ, చెవిటి, అందుచేత ఇక్కడ గుంట తవ్వి పూడ్చి రమ్మన్నారు అన్నాడు సునందుడు వెనక్కు తిరిగి చూడకుండానే. సరిగా చూడు, నేను వికలాంగుణ్ణి కాను, చెవిటివాణ్ణి కాను. నన్ను పాతేస్తే నీకు మహాపాతకం చుట్టుకుంటుంది అన్నాడు బోధిసత్వుడు. సారథి తలపైకెత్తి రాజకుమారుణ్ణి చూసి నిర్ఘాంతపోయి, మీరెవరు, మీ పేరేమిటి, మీ తండ్రి గారి పేరేమిటి అన్నాడు. బోధిసత్వుడు నిజమే చెప్పాడు. కాని సారథి నమ్మలేకపోయాడు. అతను రథం వద్దకు వెళ్లి అందులో రాజకుమారుడు గాని అతని నగలు గాని లేకపోవటం చూసి ఆ తర్వాత నిజం తెలుసుకుని బోధిసత్వుడి కాళ్లమీద పడి, మహారాజా, అలా అయితే మీరీ దిక్కుమాలిన అడవికి రావటం దేనికి? నగరానికి పదండి, హాయిగా రాజ్యం చేద్దురుగాని అన్నాడు.
నాకు రాజ్యము వైభవము వద్దు. వాటి కోసమై నేను ఎన్నో పాపాలు చేయవలసి ఉంటుంది అన్నాడు బోధిసత్వుడు. అలా కాదు మహారాజా, మిమ్మల్ని తీసుకువెళితే మీ తండ్రిగారు తల్లిగారు ప్రజలు ఎంతో ఆనందించి నాకు అంతులేని బహుమానాలిస్తారు అన్నాడు సారథి. పిచ్చివాడా, నాకిక ఎవరి సంతోషంతోనూ పనిలేదు. ఈ రోజు నా జన్మ తరించింది. నేను సంపూర్ణ మానవుణ్ణి అయ్యాను అన్నాడు బోధిసత్వుడు. అయితే తమరు ఇంతకాలము మూగగా చెవిటిగా ఎందుకు నటించారు మహారాజా అని అడిగాడు సారథి. ఒకప్పుడు నేను రాజరికము, ఆ తర్వాత ఘోర నరకము అనుభవించిన వాణ్ణి. మళ్లీ రాజరికం సంప్రాప్తమవుతుందన్న భయంతో నా నోరు కట్టుబడింది. నేను వింటుండగా నా తండ్రి నిర్దయగా నలుగురికి క్రూరమైన శిక్షలిచ్చాడు. ఆ తర్వాత నాకు చెవులు పోయినట్టే అయింది. నేను వెర్రిబాగులవాణ్ణి అయిపోయాను. ఈ జీవితం బుద్భుతప్రాయము, దుఃఖమయము అని గ్రహించిన వాడు దీనికోసం ఇంకొకడిపై ఆగ్రహిస్తాడా? దీనికోసం ఇంకొకడిని దండిస్తాడా? ఈపాటి సత్యం తెలియక మానవులు అజ్ఞానంలో పడిపోతారు గాని అన్నాడు బోధిసత్వుడు. అప్పుడు సారథి, మహారాజా, నన్ను కూడా మీతో రానివ్వండి అన్నాడు. అలా కాదు, ఈ రథం రాజుగారిది. దాన్ని రాజుగారికి వప్పగించు. నీ రుణానుబంధాలు అన్నీ కడిగేసుకుని సన్యాసం పుచ్చుకో. అంతదాకా నువ్వు స్వతంత్రుడివి కావు అన్నాడు బోధిసత్వుడు. తాను నగరంలోకి వెళ్ళిపోగానే రాజకుమారుడు తన దారిన అరణ్యంలోకి వెళ్ళిపోతాడని భయపడి సారథి, స్వామి, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటానని మాట ఇయ్యండి. రాజుగారిని తీసుకువస్తాను. ఆయన మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు అన్నాడు. బోధిసత్వుడు అతను కోరిన ప్రకారం అక్కడే ఉంటానని మాట ఇచ్చాడు. సారథి అతని పాదాలు కళ్ళకు అద్దుకుని బయలుదేరాడు. తన కుమారుడు లేకుండా రథం తిరిగి వస్తూ ఉండడం చంద్రాదేవి కిటికీలో నుంచి చూసి భోరున ఏడ్చింది. ఆమె సారథిని పిలిపించి, ఏం నాయనా, నా కొడుకు ఆఖరి క్షణంలోనైనా నోట ఒక్క మాట పలకలేదా? వాడు కాళ్ళు చేతులు తన్నుకోలేదా అని అడిగింది. ఆయన మూగవాడు అవిటివాడు ఎందుకైనాడు తల్లి? రాజరికానికి భయపడి అలా నటించాడు. ఆయన గొంతు కంచు గొంతు. ఏమి తెలివైన మనిషి! మనలాగా బతకడం ఇష్టం లేక దివ్యమైన మార్గం తొక్కాడు అంటూ సారథి జరిగినదంతా చంద్రాదేవికి చెప్పాడు. ఆవిడ దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆమె వెంటనే ఈ సంగతి రాజుకు తెలిపింది. రాజుకు కాలు నిలవలేదు. తన కుమారుణ్ణి చూడడానికి ఆయన బ్రహ్మాండమైన పరివారాన్ని పోగుచేసి బయలుదేరాడు. వారంతా వచ్చి చేరేలోగా ఇంద్రుడు బోధిసత్వుడికి ఒక మంచి పర్ణశాల నిర్మించమని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. రాజు సపరివారంగా ఈ పర్ణశాల వద్దకే వచ్చాడు. బోధిసత్వుడు తన తండ్రి కోసం ఒక ఆసనం వేయించాడు. కాని రాజు దానిపై కూచోక కొడుకుపై గల గౌరవభావం కొద్దీ కిందనే కూర్చున్నాడు. ఆయన తన కొడుకును ఎలాగైనా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, నాయనా, నీకీ పర్ణశాల ఏమిటి? కటిక నేల మీద పడుకోవడమేమిటి? ఆకులు అలములు తినడమేమిటి? ఓలెడన్ని సౌధాలున్నాయి. రాజ్యం ఉంది. వచ్చి హాయిగా ఏలుకో అన్నాడు. నువ్వు చెప్పేవన్నీ మాసిపోయే సుఖాలు. నాకు వాటితో పనిలేదు. మనం రాజ్యాలను, సింహాసనాలను గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మన కోసం ఒకటి పొంచి ఉంటుంది. ఒకటి తన పని తాను చేసుకుపోతుంటుంది. మూడవది అదను కనిపెట్టి వేటు వేస్తుంది. పొంచి ఉండేది వృద్ధాప్యం. తన పని తాను చేసుకుపోయేది కాలం. వేటు వేసేది మృత్యువు అన్నాడు బోధిసత్వుడు. నీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద రోత పుడుతోంది. నాకు రాజ్యం వద్దు. నేను తపస్సు చేసుకుంటాను. నువ్వు నా బదులు రాజ్యం ఏలు అన్నాడు రాజు. అన్నీ త్యజించిన వాడికి నాకు నీ రాజ్యం మటుకు దేనికి అంటూ బోధిసత్వుడు అక్కడ చేరిన వారందరికీ జీవిత పరమార్థం బోధ చేయసాగాడు. అతని బోధలు వినడానికి నగరం యావత్తూ వచ్చింది. కాలక్రమాన అందరూ సన్యసించి నగరాన్ని పాడు పెట్టేశారు. కాశీరాజు సన్యసించాడని తెలియగానే బోధిసత్వుడి బోధలు వినడానికి మరొక రాజు వచ్చాడు. ఆయన వెంట ప్రజలు కూడా వచ్చారు. ఈ విధంగా 3 రాజ్యాలు పాడుపడిపోయాయి. ఆ రాజ్యాలలో ఉన్న జంతువులన్నీ వన్యమృగాలుగా మారాయి. అక్కడి నగరాల్లోని సంపదకు మట్టికున్న విలువ కూడా లేకుండా పోయింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.